ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను గతంలో మీతో పంచుకున్నట్లుగా మనము అంత్య దినాల్లో ఉండి ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో ఉండి ఉన్నాం. చాలామందికి అంత్య దినాల గురించి చెప్తే బహుశా వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు దాన్ని వినడానికి ఇష్టం ఉండదు. ఒకవేళ విన్నా కానీ వాళ్ళకి అర్థం కాదు. అలాగని మీరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ నా మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన స్నేహితులుగా మీతో విలువైనటువంటి ఒక వర్తమానాన్ని మీతో పంచుకునడానికి నేను మీ ముందుకి వచ్చి ఉన్నాను. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు ఉంటాయి. మనుషులందరూ స్వార్థ ప్రియులై ఉంటారు, ధనాన్ని ప్రేమించేవారై ఉంటారు, సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారై ఉంటారు, పైకి భక్తి గల వారుగా నటిస్తారు, కోపముతో ఉండినవారు, అసూయతో ఉండినవారు, క్రోధముతో ఉండినటువంటి వారు, మూర్ఖత్వముతో, కఠినత్వముతో, ఇలాంటి రకాలైనటువంటి ఒక జీవితాలు ఈ దినాల్లో ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కనుకనే నేను గతంలో మీతో మాట్లాడుతున్నాను, మనము అంత్య దినాల్లో ఉండి ఉన్నాము అనే విషయాన్ని నేను మీతో పంచుకున్నా. అయితే ఈరోజు కూడా అంత్య దినములు అనే అంశం మీదనే నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. అయితే ఈరోజు నేను తీసుకున్న వాక్య భాగం పేతురు రాసినటువంటి ఒక 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి ఉన్న వ్రాయబడినటువంటి ఒక మాటలలో ఇలాగున పేతురు భక్తుడు తెలియచేస్తున్నటువంటి ఒక మాటలు ఏమంటారు అంటే, అంత్య దినములలో అనేక మంది అపహాసకులైనటువంటి వారు అపహాసించుచూ వచ్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, లోకం పుట్టినది మొదలుకొని ఈ భూమి అంతా మామూలుగానే జరుగుతూ ఉంది కదా, ఇంకెక్కడలే యేసు ప్రభు రాకడా అని చెప్పేసి అని అంటారు. గనక జాగ్రత్త కలిగి ఉండండి అని పేతురు భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజాన్ని చెప్పాలంటేనండి, పేతురు గారు చాలా సింప్లిసిటీ కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన యొక్క జ్ఞానము పౌలు గారు అంతటి జ్ఞానము కాదు. పౌలు గారు వేదాంతాన్ని మాట్లాడుతూ ఉంటాడు, లోతైన మర్మాల్ని మాట్లాడుతూ ఉంటాడు పౌలు గారు. కానీ పేతురు గారు పైన ఉన్నటువంటి ఒక విషయాలనే మాట్లాడతాడు. అయినప్పటికీ ఈ పేతురు గారి ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన అమూల్యమైనటువంటి ఒక మాటలు చూడండి. యేసు రాకడను గురించినటువంటి ఒక మాటలు ఏమంటారంట, ఈ అంత్య దినాలలో అనేక మంది ప్రభు రాకడను గురించి మాట్లాడుతూ వాళ్ళు అంటారు కదా, ఏమైంది, లోకమంతా ఎప్పటిలాగానే ఉండింది కదా, ఏదో జీవితం అలా గడిచిపోతూ ఉంది, ఒకప్పుడు ఒకలాగుండింది, ఇప్పుడు ఎలాగుండింది, ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్నటువంటిది, రేపు పొద్దున్న రాబోయే దినాల్లో ఇంకా అధికమైనటువంటి సైన్స్ టెక్నాలజీ ప్రకారంగా లోకం, దేశం, సమాజం డెవలప్ అవుతూ ఉంటుంది, అంతా నార్మల్గా సాగిపోతూ ఉంటుంది అని అంటారే తప్ప రాకడను గురించినటువంటి విషయాలు చెప్తే వాళ్ళు మనసును పెట్టరు. నేను అన్నాను కదా ఇందాకే, ఒకవేళ ఎవరైనా రాకడను గురించి మాకు అర్థం కావట్లేదండి, మాకు ఎందుకు వచ్చిందిలేండి, రాకడ గురించిన విషయాల కంటే ఏదో మా కొరకు ప్రార్థన చేయండి సరిపోద్ది, మేము బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మేము అన్ని డబ్బులు కలిగి ఉండాలి, మా అప్పులన్నీ తీరిపోవాలి, మేము కొనుక్కోవాలనుకున్న వస్తువులన్నీ కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మేము అందరం బాగుండాలి, వీటి కొరకు ఏదైనా 4 ప్రార్థన మాటలు చేసేసేయండి చాలు అని ఒకవేళ గనక ఎవరైనా అనుకుంటూ ఉంటున్నట్లయితే అలాంటి వారి విషయంలో నేను ఈరోజు నీ మాట నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మనము అంత్య దినములలో మనం ఉండి ఉన్నాము, అపాయకరమైన కాలములలో ఉండి ఉన్నాము. ప్రభు రాకడను గురించి కనుక మనం చెప్పినట్లయితే రాకడ విషయంలో ప్రజలు ఏ విధంగా అనుకుంటూ ఉంటారంటే, ఏముందిలే, ఎక్కడొచ్చిందిలే రాకడ, అంతా బాగానే జరుగుతుంది కదా అని అనుకుంటారనే విషయాల్ని పేతురు భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం వింటున్నటువంటి ఒక మాటలలో నా ప్రియ స్నేహితులారా, చాలామంది యేసు ప్రభు రాకడను గురించి అసలు పట్టించుకున్న వాళ్ళు గారు, యేసు ప్రభు రాకడను గురించి ఆలోచించే వాళ్ళు గారు. యేసు ప్రభు వస్తాడంటే వాళ్ళకి బుర్రకెక్కదు, యేసు ప్రభు వస్తున్నారు అని చెప్పేసానంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంకా ఈ లోకంలో మేము బతికేయాలి, ఇంకా ఈ లోకంలో మేము జీవించాలి, ఒక మంచి జీవితాన్ని మేము జీవించాలి, హాయిగా మేము జీవించాలి, మా పిల్లల్ని పిల్లల పిల్లల్ని మేము చూడాలి,
మా యొక్క పిల్లల యొక్క బాగోగులు మేము చూడాలి. ఇలాంటివన్నీ పెట్టుకొని యేసు ప్రభువు రాకడను గురించినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొని వస్తే చాలామంది ప్రజలకు అసలు నచ్చదు. నచ్చకపోవడం సరికదా, కొంతమంది ఏమంటారంటే ఇప్పుడప్పుడే యేసు ప్రభు రాకడ రాదండి అని అంటారు. ఎవరు అనుకుంటున్నారు? మళ్ళా బయట ఉన్నటువంటి వాళ్ళు కారు, బయట వేరేగా ఉన్నటువంటి వాళ్ళు కారు, దేవునిలో ఎదుగుతున్నటువంటి దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు మాత్రమే కాదండి, దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క సేవలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, సేవకుల్ని తర్పీదిస్తున్నటువంటి ప్రొఫెసర్లు కూడా చెప్పేటువంటి మాట ఇది. చాలా కాలం క్రితం, ఇప్పుడైతే నా కుమారులు ఇద్దరు కూడా దేవుని యొక్క సేవలోనే ఉండి ఉన్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా వారు దేవుని యొక్క సేవలో వాళ్ళు వాడబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క బిడ్డల విషయంలో వారికి కలిగినటువంటి ఒక సమర్పణను బట్టి వాళ్ళు దేవుని యొక్క సేవ చేయాలి అనేటువంటి ఒక అంకితం చేసుకున్న దాన్ని బట్టి నేను నాకు తెలిసిన ఒక ప్రఖ్యాతి గడించినటువంటి ఒక వేదాంత కళాశాలకు వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడుతూ, అయ్యా నా కొడుకుల్ని ఇక్కడే చదివించాలని ఆశపడుతూ ఉన్నాను, కనుక నా కొడుకులకి సీట్ ఇక్కడ కావాలి అని చెప్పేసి ఇలాగున మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఏం చదువుకున్నారండి మీ వాళ్ళు అని అడిగారు. ఇంటర్మీడియట్ చదివారండి, కనుక ఇప్పుడు వాళ్ళని బైబిల్ ట్రైనింగ్కి మనం పంపించేద్దాము, కింద తరగతి నుంచి కావాలంటే బైబిల్ ట్రైనింగ్లోనే వాళ్ళు ఇంకా పై డిగ్రీలు ఏమన్నా చేసుకుంటారులే అని చెప్పేసి అన్న. బలిటోరండి ఇదేంటి, మీరేదో ఇంటర్మీడియట్ చదువుకొని మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళానని చెప్పారని ఈరోజున మీ పిల్లలైనటువంటి వాడిని కూడా ఇంటర్మీడియట్ తోటి ఆపేసి బైబిల్ కాలేజీ ఎందుకు పంపిస్తారు, చదవనివ్వండి, ఇంకా డిగ్రీలు ఇంకా బోళ్ళంత వయసు ఉంది కదా వాళ్ళకి అని చెప్పారు. అప్పుడు నేను జవాబిస్తాను, నాయన అది కరెక్టే, కానీ ఒకవేళ ఈలోగా ప్రభు రాకడ వచ్చేస్తే కనీసం ఆ ప్రభు రాకడ సమయానికి వీళ్ళు ఒక బైబిల్ కళాశాలలో చదువుకుంటున్న దానిని బట్టి అయినా ప్రభు కొరకు జీవించినట్టు అవుతుంది కదా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక బైబిల్ కాలేజ్ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క సేవా పరిచయం చేస్తే యవన ప్రాయంలో ఒకవేళ ప్రభు రాకడ కనుక జరిగినట్లయితే వాళ్ళు కొంతైనా సేవ చేసినట్టు ఉంటుంది కదా అని నేను వాళ్ళతో మాట్లాడా. తీరా వాళ్ళతో మాట్లాడితే బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ గారండి, పెద్ద ప్రొఫెసర్ అండి, మంచి స్పిరిచువల్గా ఉండేటువంటి ఆయనే. నాకు తెలిసినంత మటుకు ఆయన యొక్క స్పిరిచువాలిటీ కూడా నేను ఎదురు, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, ఏమండో సువర్తరాజు గారు, నేను బల్లగుద్ది మరీ చెప్తా, ఇంకొక 500 సంవత్సరాలు దాటేటంత వరకు యేసు ప్రభు రాకడ జరగదని నేను బల్లగుద్ది చెప్తాను అన్నాడు ఆయన. నాకు వెంటనే గుండె గుబ్బేలు మంది, ఇలాంటి బైబిల్ కాలేజీలో నా కొడుకులను అసలు పెట్టకూడదురా బాబు అని అనుకున్నా. నా యొక్క పిల్లలైనటువంటి వాడిని ఈ బైబిల్ కాలేజీకి తీసుకొని రాకూడదని అనుకుని ఉన్నా. దేవుని సేవకులయ్యండి, సేవకులను తయారు చేస్తున్నటువంటి ఒక వేదాంత కళాశాలలో అధ్యాపకులయ్యండి, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక నాయకులయ్యండి, వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఎక్కడొస్తుందండి ఇప్పుడప్పుడే యేసు రాకడ, ఇంకొక 500 సంవత్సరాలు దాటితేనే కానీ రాదు అని చెప్పేసాను. నిజమే అయ్యుండొచ్చు, నేను కాదనట్లేదు. ఒకవేళ ప్రభు రాకడ 500 సంవత్సరాల తర్వాత వస్తుందో, లేతే 5 సంవత్సరాల తర్వాత వస్తుందో, లేతే మరి 5 నిమిషాల్లో వస్తుందో నాకైతే తెలియదు. ఒకటి మాత్రం నేను తెలుసుకున్నాను, అదేంటంటే మనము అంత్య దినములలో ఉండి ఉన్నాము. ఈ అంత్య దినములలో ప్రజలు ఎలా ఉంటున్నారు అంటే, ప్రభు రాకడను గురించినటువంటి ధ్యాసే లేదు వాళ్ళకి. ప్రభు రాకడ గురించి చెప్తే ఎక్కడ చెప్పొచ్చారులేండి, మా చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రసంగాలు వింటూనే ఉన్నాం. మాకు చిన్నప్పుడు ఒక ఆయన తీసుకొచ్చి చెప్పేవారు, కొన్ని బుక్స్ అక్కడ హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి రప్పిస్తూ ఉండేవారు. ఇవన్నీ అలా వింటున్నాం, కానీ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది ఇప్పటిదాకా అని చెప్పేసి ఇలాగున్న చాలా తీసిపడేసేటువంటిది. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు రాకడను గురించినటువంటి ఒక విషయంలో ఆయన ఒక మాట అంటారు. ఏంటంటే, నోవహు దినములలో ఎలా ఉంటుందో ఆయన రాకడ సమయంలో కూడా దినాలు అలాగే ఉంటాయి. అఫ్కోర్స్ నోవహు దినాలు అనేసరికి మనకు చదువుతున్నంత మటుకు చాలామంది క్రైస్తవ బిడ్డలు నోవహు దినాలు తీసుకుంటే ఏమంటారంటే, ప్రజలు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు అని ఉంటుంది. ఇవన్నీ కామనే, ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మన అఫ్కోర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, నేను కాదనట్లేదు. నోవహు దినములో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ప్రజలు తింటున్నారు, త్రాగుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి ప్రకారంగా వాళ్ళు ఉంటూనే ఉన్నారు, అది కాదనట్లేదు. కానీ అక్కడ ఇంకొక మాట వ్రాయబడినది. ఆ మాట ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, ప్రజలు జల ప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోయేటంత వరకు ఎరుగకపోయిరి అని అంటాడు. జల ప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోయేటంత వరకు వారు ఎరుగకపోయారు. ఏంటి తెలియకపోవడం అండి? అక్కడ నోవా గారు వాడ కట్టడం లేదా? ఆ నోవా గారు దాదాపు ఒక 120 సంవత్సరాల పాటు ఆ వాడని కడుతూనే వచ్చారు అనేటువంటి ఒక మాట కదా మనం వింటూ ఉన్నాము. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉండుంటుంది?
నోవా గారు చెప్పే ఉండుంటాడు కదా, 120 సంవత్సరాలు ఆయన ఆ ఓడని గారు, ఒరే నాయన ఆ చెక్క తీసుకురారా ఇక్కడ పెడదాము, ఒరే నాయన పలానా కర్ర తీసుకురారా, పలానా పనిముట్టు తీసుకురారా అని చెప్పేసి అక్కడ ఉన్నట్టు యవనస్తుల్ని మిగతా ప్రజల్ని వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు నోవా గారు చెప్పి ఉండుంటాడు, అయిలరా దేవుడే యెహోవా ఇలా నాతో చెప్పి ఉన్నాడు, ఆయన జలప్రళయాన్ని కురిపిస్తాడంట, ఆకాశ వాక్యలను విప్పుతాడంట, నీళ్లు విస్తారంగా కుమ్మరించబడతాయంట, జలప్రళయం వచ్చి మనం అందరం కూడా అందులో కొట్టుకుపోయేటువంటి వారముగా మనం ఉంటామంట అని ఇలాగున బహుశా నోవా గారు చెప్పే ఉండుంటాడు. వాళ్ళు వినే ఉండుంటారు, వాళ్ళకి వినబడకుండా ఎందుకు ఉంటుంది, వాళ్ళు గ్రహించుకోకుండా ఎందుకు ఉంటారు. తెమ్మన్న వస్తువులు తేగలేంది, లేకపోతే పలానా పని చెప్పినప్పుడు ఆ పని వాళ్ళు చేయగలేంది, వాళ్ళే అందరూ కలిసి ఓడను కట్టగలేంది. కానీ ఈ నోవా గారు చెప్పినటువంటి ఆ పాయింట్ మాత్రం వాళ్ళ మనసులోనికి వెళ్ళలే. ఈరోజు కూడా నేను చెప్తా, ప్లీజ్ ఫ్రెండ్స్, నా మాట వింటున్న ప్రియ స్నేహితులారా, మీ యొక్క వ్యాధి బలహీనతల మీద ఎక్కువ మనసు పెడుతున్నారు. మీకున్న ఆర్థిక ఇబ్బందుల మీద మీ మనసంతా మీరు పెట్టుకొని ఉన్నారు. ఈ లోకంలో మనకి ఏదో బాగుండాలి, ఈ లోకంలో మనం సుఖంగా ఉండాలి, ఈ లోకంలో మంచి జీవితాన్ని కలిగి ఉండాలి, అంత సుఖవంతంగా సాగిపోవాలి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ మాకు సమృద్ధిగా ఉంటే అంతే చాలండి, మేము ఆ దేవుడినే నమ్ముకుంటామండి అని మీ మనసంతా ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీదనే మీరు పెట్టుకున్నట్టుగా మీరు ఉంటూ ఉన్నారు. కానీ అసలైన సత్యమైన సువార్త ఏంటంటే, వస్తానని చెప్పిన యేసు ప్రభు రెండవ రాకడ, ఆయన రెండవసారి ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఒక సమయం ఆసన్నమైపోయినది. మనము అంత్య దినములలో మనం ఉండి ఉన్నాము, కడవరి దినములలో మనం ఉండి ఉన్నాము, ఆ ప్రభు రెండవ రాకడ జరిగేటువంటి ఒక కాలములో మనం ఉండి ఉన్నాము. ఈ అంత్య దినములలో అపాయాలు ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. ఈ అంత్య దినములలో అపహాసకులు ఎక్కువ మంది బయలుదేరుతూ ఉన్నారు. బయట వాళ్ళని నేను ఎప్పుడు చూడట్లే, క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళని నేను చూడట్లే, క్రైస్తవులలోనే ఉన్నటువంటి వారు. ఈవెన్ మనలో కూడా స్వార్థం ఉన్నందు చేత మనము ఏ విధంగా ఆలోచన చేస్తున్నామనంటే, ఒక రకమైనటువంటి సంఘము సహవాసం, వాళ్ళు వాక్యాన్ని బోధిస్తే కనుక ఎంతసేపు నువ్వు రక్షణ పొందావా, నువ్వు మారు మనసు పొందావా అన్న అంశమే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకి అంశం ఎంతసేపు అదే తీసుకుంటారు. ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళినా, లేకపోతే ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించినటువంటి కార్యక్రమం అయినా, ఒక చావు కార్యక్రమం అయినా, ఏ కాంటెక్స్ట్ కార్యక్రమం అయినా వాళ్ళ యొక్క ఆలోచన ఎంతసేపు, ఎందుకంటే వాళ్ళ యొక్క పితరులైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సంస్థ నాయకులైనటువంటి వారు రక్షణ మారు మనసుని గురించి చెప్పారు కనుక రక్షణ మారు మనసుని గురించిన మాటలే వారు మాట్లాడతారు. ఒక రకమైనటువంటి శాఖ ఎంతసేపు పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలే చెప్తారు. అది ఏ రకమైనటువంటి ఒక కూటమైనప్పటికీ పరిశుద్ధాత్మను గురించి, అన్య భాషల గురించి, పరిశుద్ధాత్మ నింపుదల గురించే తప్ప ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనం పరువు రాకడ కొరకు, పరలోక రాజ్యము కొరకు ఎదురు చూడ ఇంకవన్నీ లేవు. కావాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు భాషలు మాట్లాడుతున్నావా లేదా, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా, ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నావా లేదా, దాని కొరకు మాత్రమే ఒకళ్ళు ఉంటూ ఉంటారు. మరికొంతమంది ఒకవేళ మాట్లాడుతున్నట్టు ఎంతసేపు స్వస్థత 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 అనేటువంటి రీతిగా శారీరకపరమైనటువంటి స్వస్థతల గురించి మాత్రమే మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కువ మరొక వైపున కనబడుతున్నారు. మరికొంతమంది అయినటువంటి వాళ్ళు మన యొక్క ఆర్థిక ఇబ్బందులు తీర్చబడి ప్రవచనాలు అన్నట్టుగా తీసుకొని వచ్చి, ఇదిగో నీకు కావలసిన డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇదిగో నీకు కావలసిన మంచి ఇల్లు నీవు కట్టుకుంటున్నావు, ఇదిగో నీ కుమారుడు అమెరికా వెళ్తాడు, నీ కుమార్తె ఆస్ట్రేలియా వెళ్తుంది, నీకు ఇలాంటి విషయం జరగబోతుంది, దేవుడు నీ కొరకు ఈ కార్యం చేస్తున్నాడని, ఇలాంటి విషయాలు దేవుని యొక్క వాక్య ప్రవచనము అన్నట్టుగా తీసుకొని వీటిల్ని ప్రవచనాలుగా చెప్తున్నట్టే మన దురద చెవులకి ఆ మాటలు ఎంత బాగుంటాయో. అబ్బా, నేను నా కుమారుడు లేక నా కుమార్తె ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతామంట, మేము ఇలా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చూసి వస్తామంట. ఏమండి, ఒక్కొక్కసారి ఎలాగని చెప్పినటువంటి ఒక ప్రవచన ప్రకారంగా వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ విమానం ఏదైనా ప్రమాదం ఎదురైతే, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక బాంబు బ్లాస్ట్ ఏమైనా జరిగితే, అక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైతే అప్పుడేమనుకుంటాము, మళ్ళీ ఆ తర్వాత దాని గురించి ఆలోచన లేదు. దానికి బదులు మనం ఏమనుకుంటాం, నో దేవుడు చెప్పాడండి, పలానాయన ప్రవచనం మీద చెప్పారండి, నేను ఖచ్చితంగా యూరప్ దేశాలకు వెళ్తా, నేను ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తా, నేను ఖచ్చితంగా పలానా దేశానికి వెళ్తాను అనుకొని ఒక దైవజనుడు ఎవరో చెప్పినటువంటి ప్రవచన వాక్కు గురించి ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలు చూడడానికి వెళ్తున్నాము. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, ఇవి అంత్య దినాలు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా బ్రదర్ గారు, అమ్మా సిస్టర్ గారు, మీతో నేను మాట్లాడుతూ ఉన్నా, ఇవి అంత్య దినాలమ్మా.
అపాయకరమైన కాలాలు మన చుట్టూరు చూస్తున్నామమ్మా. అపహాస్యకులైనటువంటి వారిని అనేక మందిని చూస్తున్నామమ్మా. ఒకవేళ ఇప్పుడు మీరు కూడా బయటికి వెళ్ళి నా వాక్యాన్ని విన్నారు కనుక, అమ్మ ప్రభు రాకడ జరుగుతుందంట కదా, సువార్తరాజు గారు చెప్తున్నారు ఈ మధ్య మనకు వర్తమానాల్లోని అంత్య దినాల్లో మనం ఉన్నామని, ఒకవేళ యేసు ప్రభు రాకడ ఏమన్నా దగ్గర అయిపోతుందేమని చెప్తే, చాలే ఊరుకోవమ్మా, యేసు ప్రభు రాకడ గురించి చెప్తాం, ఇప్పుడప్పుడే ఏం జరగదు అని చెప్పేసి అపహాస్యం చేస్తారు. ప్లస్ దానికి బదులు ఏమంటారంటే, ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతుంది, చిన్నప్పటి నుంచి మేము వింటూనే ఉన్నాము. వాళ్ళ పెదనాయన గారు ఈ రాకడ గురించి చెప్తుండేవారు, సువార్తరాజు గారు పెదనాయన గారు విషయాలు కూడా మేము విన్నాము. ఎప్పుడో ఆయన 70 ఏళ్ళకు ముందు అప్పుడు రోజుల్లో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చి ఆయన ఇదిగో ఇజ్రాయెల్ దేశాన్ని గురించినటువంటి రాకడ సూచనలు అని చెప్పేసి అని చెప్పుకుంటూ వచ్చారు. ఏం జరిగింది, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇంకా చక్కగా డెవలప్ అవుతుంది. లోకమంతా కూడా ఎప్పటిలాగా ఉండింది కదా, రాకడ లేదు ఏం లేదు, ఊరుకమ్మ ఈ లోకంలో మనం తినగలిగింది ఏమన్నా తిని, కట్టుకోగలిగిన బట్ట కట్టుకొని ఉండడానికి అయినటువంటి నివాసములు ఉంటే అంతే చాలు తప్ప ఇంతకు మించిన స్వర్గం ఏముంది, ఇంతకు మించినటువంటి ఇంకో విషయం ఏముంది మనకి అని చెప్పి మనల్ని అపహాస్యం చేస్తారు, మనల్ని తోలనాడుతారు, మనల్ని కించుపరుస్తారు. డోంట్ వరీ, ఈరోజు నా మాట వింటున్నటువంటి మీకు నేను నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, వస్తానని చెప్పిన యేసు ప్రభు గారి యొక్క రెండవ రాకడ చాలా 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 సమీపించేసింది. మనము అంత్య దినములలో ఉండి ఉన్నాము. అపహాసకులు అపహాసించుచూ వచ్చేటువంటి ఒక కాలములో మనం ఉండి ఉన్నాము. లోకం యేసు ప్రభు రాకడ గురించి లెక్క చేయట్లేదు. లోకము యేసు ప్రభు రాకడ గురించి లక్ష్యం చేయట్లేదు. ఈ లోకము యేసు ప్రభు రాకడ గురించి చెప్తే వినట్లేదు. అసలు ఈ లోకము అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. పైపెచ్చు మనం ఏదనంటే దానికి వ్యతిరేకంగా ఇంకా కొన్ని తీర్మానాలు తీసుకొని వాళ్ళు ఇప్పుడు ప్రసంగాలు చేయడానికి మొదలు పెడతారు. రాకడ గురించినటువంటి విషయంలో వ్యతిరేకంగా మాట్లాడడానికి. ఈరోజు కావాల్సింది నీకు శరీర స్వస్థతే తప్ప ఏదో రేపొద్దున్న ఎక్కడికో వెళ్ళేటువంటి దాని గురించి మనకెందుకు. ఇప్పుడు ఈరోజు నీకు కావలసినటువంటిది, నీకు కావలసిన సమృద్ధి తప్ప ఏదో ఎక్కడో ఏదో ఉందని చెప్పేటువంటిది ఎవడగా ఎలాగున్న ప్రసంగాలు చేసేటువంటి బోధకులు కూడా అపహాసకులైనటువంటి బోధకులు లేకపోలేదు. అందుకని దేవుడు ఆ తర్వాత అదే అధ్యాయంలో అనగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పేతురు గారి ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి ఒక మాట ఏమని అంటూ ఉన్నారు అంటే, ఇదిగో ఎలాగున అపహాసకులు వస్తున్నారు కనుక ఈ లోకమంతా కూడా దేవుని యొక్క వాక్యము చేత ఇది భద్రము చేయబడి ఉన్నది కనుక మోసపోవద్దు. దేవుడు ఆలస్యం చేయటం అనేటువంటిది ఊరకే ఆలస్యం చేస్తున్నటువంటిది కాదు. కొందరు అనుకొనుచున్నట్లుగా ఆయన ఆలస్యం చేసి మర్చిపోయినటువంటిది కాదు. దేవుడు మర్చిపోయినటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ జరగబోతుంది. అయితే ఎందుకు ఆలస్యం చేసి ఉన్నాడనంటే మీ విషయంలోనే. ఈయన మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు రక్షింపబడాలని, మీరు మారు మనసు పొందాలని, మీరు యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలో అంగీకరించాలని, ఈ యేసుక్రీస్తు ప్రభుని కేవలం స్వస్థత ఇచ్చేవాడుగా మాత్రమే కాదు, డబ్బులు ఇచ్చేవాడుగా మాత్రమే కాదు, నీకు మేలులు చేసేటువంటి వాడుగా మాత్రమే కాదు, వీటికంటే మించినటువంటిది ఆయన మిమ్మల్ని తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయాన మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు ఏమని అంటూ ఉన్నారంటే, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, నా తండ్రి ఇంట అనేకమైన నివాసముల కాలం లేని ఎడల నేను మీతో చెప్తాను, నేను వెళ్ళి ఆ స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవడానికి నేను మరలా వస్తాను అని ఆ ప్రభువారు సెలవిచ్చినారు. ఆయన రాకడ సమీపించినది. రెండవ రాకడ చాలా దగ్గర అయిపోయింది. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఆ యేసు ప్రభు రాకడ కొరకనేటువంటి రీతిగా మనం సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ ప్రభు రాకడను మనం మనసు పెట్టుకోవాలి, దాని కొరకు మనం సిద్ధపడాలి. అందుకే అక్కడ అంటున్నాడు, మీ ఎడల దీర్ఘశాంతము చూపిస్తూ, మీ ఎడల దయ చూపించడానికి ఆయన తన రాకడను గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంతే తప్ప ఆయన బుద్ధిపూర్వకంగా ఆలస్యం చేస్తూ ఇంకా చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉండినవాడు కాదు. మీరు మారు మనసు పొందాలని 2 విషయాలు ఉన్నాయండి ఇందులోని. ఒకటి ఏంటంటే, ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరు యేసుక్రీస్తు ప్రభుని తమ రక్షకునిగా అంగీకరించలేదో, నో డౌట్ అండి, అలా అంగీకరించిన వాళ్ళను మాత్రమే దేవుడు తన యొక్క రాకడలో తీసుకుని వెళ్తారు. ఈరోజు నేను మతాన్ని గురించి నేను మాట్లాడలేదండి, మతం మనకు వద్దండి.
మతానికి సంబంధించినటువంటి ఒక మాటలు కాదండి నేను చెప్తుంది. కానీ నేను చెప్తున్నటువంటి ఒక సూటి అయిన మాట ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నారు. మీ యొక్క రక్షణ కొరకు తన రక్తమంతా కార్చి ఉన్నారు. కోర్స్ మీకు స్వస్థత ఆటోమేటిక్గా జరుగుతుంది, మీ అక్కర్లు తీర్చబడడం అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ దానికంటే మించినటువంటిది మీ ఆత్మ రక్షణ, మీ యొక్క ఆత్మ రక్షింపబడ్డం, ఉగ్రత నుంచి తప్పించబడ్డం, రాబోయేటువంటి యొక్క నరకము నుండి మనం తప్పించబడ్డం, ఇది ఆ దేవుడు కోరుతున్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నారు. ఆయన ఇప్పుడు మీకు నాకు మన మధ్యలో ఎక్కడ ఉండి ఉన్నారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించుకొని, యేసు నిన్ను నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నా, నా మీద అధిపతిగా నిన్ను అంగీకరిస్తూ ఉన్నా, నా జీవితానికి మీరే అధికారి, మీరే బాస్ అన్నట్టుగా నేను అంగీకరిస్తున్నా. ఇక మీదట నా ఆలోచనలు కాదు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా హృదయపు ఆలోచనలు కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరిగించబడాలి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడాలి గనక నీ చిత్తమే సిద్ధించును గాక, నిన్నే నా ప్రభువుగా అంగీకరిస్తున్నానని ఎవరైతే అలాగనో యేసుని తమ ప్రభువుగా అంగీకరించి మారు మనస్సును పొంది, అనగా మనస్సును మార్చుకొని మునుపు వెళుతున్నటువంటి డైరెక్షన్లో కాకుండా ఇప్పుడు దేవుని వైపున్న డైరెక్షన్లోనికి తిరిగి, మునుపు వెళుతున్న చెడు వ్యసనాలు, ఆ యొక్క త్రాగుడు, ఆ యొక్క బానిసత్వము, ఆ యొక్క చెడు జీవితము, పాపపు జీవితము, అవి కాకుండా వాటి నుండి మనం కడగబడి ఉన్నాము గనక, శుద్ధి చేయబడి ఉన్నాము గనక యేసు వైపు తిరిగి ఇక మీదట చెడు వ్యసనాలు లేకుండా, చెడ్డ అలవాట్లు లేకుండా, పాపముతో కూడిన జీవితం లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలని బహుశా ఇంకా మీరు మీ గురించి నేను మాట్లాడుతున్నా, మీ గురించి ఒకవేళ ప్రభు ఆలస్యం చేస్తున్నారేమో, మీరు రక్షింపబడాలని ఆలస్యం చేస్తున్నారేమో. ఈ రోజు కాకపోతే ఒకవేళ రేపు మనది కాకపోవచ్చు స్నేహితులారా. ఈ రోజుని యేసుక్రీస్తు ప్రభుని, ఆయన నీ రక్షకునిగా, నీ ప్రభువుగా అంగీకరించకపోతే రేపు అనేది మనకు ఉందో లేదో మనకు తెలియదు. రేపటి దినాన్ని మనం బ్రతుకుంటామో లేదో మనకు తెలియదు. రేపటి దినం వరకు కూడా ప్రభు రాకడ ఆలస్యం అవుతుందో లేదో అది కూడా మనం చెప్పలేము. ఈరోజు అవకాశం ఉంటుంది, కానీ ఆ యేసు ప్రభుని మన రక్షకునిగా మనం అంగీకరించాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. యేసుని మీ రక్షకునిగా అంగీకరించండి. మారు మనసు పొందినటువంటి వారే ఒక మంచి జీవితంతో జీవించండి. రెండో విషయం ఇందులోనే నేను ఆలోచన చేసినటువంటిది ఏంటంటే, మీ ఎడల ఆయన దీర్ఘశాంతము చూపిస్తూ ఆయన తన రాకడిని ఆలస్యం చేస్తున్నాడు అని అన్నప్పుడు క్రైస్తవ బిడ్డలకి నేను మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి నేను మనవి చేస్తున్నాను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి యేసును తమ హృదయంలో కలిగి ఉన్నారో వారికి నేను మనవి చేస్తున్నాను. హే బ్రదర్, అమ్మ, సిస్టర్ గారు, ఒక్క వ్యక్తికైనా మీరు యేసు ప్రభుని గురించి చెప్పారా? మనం ఎందుకులేండి, మా పాదిరి గారు చూసుకుంటాడండి, లేక మా యొక్క చర్చిలో ఉన్నటువంటి ఒక బోధకులు చూసుకుంటారండి, బోధకురాండ్రు చూసుకుంటారండి, సువార్థికులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారండి, టీవీలో బోధించే మీరు ఉన్నారు కదా, మీరు ఎలాగా బోధలు చేస్తున్నారు కదా, ఈ విషయం ఇంకా నాకెందుకు, నేను బాగున్నాను లేదా? అప్పుడు నేను అంటాను, గతంలో నేను చెప్పినటువంటి అంత్యదినములు ఉండే స్వార్థ ప్రియుల్లో మీరొకరు గారా? మీరొకరు అవ్వట్లేదా? నేను బాగున్నాను, నాకు అంతే చాలు, నేను పరలోకాలకు వెళ్తాను, నాకు అంతే చాలు అని అనుకుంటే నో, మనం నిస్వార్థంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే, ఆ ప్రభు రాకడ చాలా సమీపించేసి ఉన్నది కనుక ప్రభు రాకడను గురించి 10 మందికి చెప్పేటువంటి వాళ్ళమై ఉండాలి. ఆ ప్రభు త్వరగా వస్తున్నారు కనుక వాళ్ళు రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి చెప్పాలి. బట్ ఒకటండోయ్, నేనేం చెప్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు కదా, నింద మోపొద్దు, నేరస్థాపన చేయొద్దు. ఒకవేళ ఏదైనా లోపం అంటూ ఉంటే మనము అనేటువంటి రీతిగా సంబోధించాలి తప్ప, నువ్వు లోపంలో ఉన్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అన్నట్టుగా అనొద్దు. నా భాషను మీరు ఎప్పుడైనా గమనిస్తే, ఒకవేళ మనము పొరపాటు చేసినా, ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉన్నా, ఒకవేళ మనం పాపంలో పడిపోయి ఉన్నా, మనము అన్నప్పుడు నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతూ ఒక చక్కని భాష విధానాన్ని తెలియచెప్తున్నాం. రెండోది, మనం నింద మోపుతూ, నేరం మోపుతూ, నువ్వు ఇలా జీవిస్తున్నావు కనుక నువ్వు నరకానికి పోతావు, నువ్వు సిగరెట్లు తాగుతున్నావు కనుక నువ్వు నరకానికి పోతావు, నువ్వు మందు కొడుతున్నావు కనుక నువ్వు నరకానికి పోతావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు కనుక నువ్వు నరకానికి పోతావు, ఇలా కాదు మనం మాట్లాడవలసింది. నరకం ఆల్రెడీ ప్రతి మానవుడి కొరకు అన్నట్టుగా ఒక మార్గం సిద్ధం చేయబడిపోయింది. ఎందుకంటే పుట్టిన ప్రతి మానవుడు పాపంలోనే పుడుతున్నాడు, వాడు ఇంకా పాపాన్నే చేస్తున్నాడు. సువార్త ఏంటంటే, నీ కొరకు మోక్షం అనేది సిద్ధంగా ఉంది. యేసు ప్రభు నీ కొరకే వస్తున్నారు.
తనతో పాటు ఉండడానికి తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారు. ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండడానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన త్వరగా వస్తున్నారు కనుక ఈలోగా నీ పాపాలు ఒప్పుకొని నీ పాపాలను విడిచిపెట్టి ఆ యేసు ప్రభు ఇచ్చే రక్షణ తీసుకొని ప్రభు రాకడ కొరకు ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపడదామని చెప్దాం. ఇది దాచబడినటువంటి గొప్ప నిధి, పరలోక రాజ్యం అనేటువంటి స్నేహితులారా. మనకెవ్వరికీ దొరకలేనంత, మనం సంపాదించలేనంత అమూల్యమైనటువంటి దాచబడిన నిధిగా దేవుడు మన కొరకు ఇస్తున్నాడు. డోంట్ నెగ్లెక్ట్ ద మెసేజ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. డోంట్ నెగ్లెక్ట్ దీస్ మెసేజెస్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు రెండవ రాకడను గురించి చెప్పబడుతున్నటువంటి సందేశాలని మనం నిర్లక్ష్యం చేయొద్దు స్నేహితులారా. యేసు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఆయన రాకడను నమ్మనటువంటి అపహాసకులు ఇప్పటికే చాలామంది ఉన్నారు, వేదాంతులు ఉన్నారు. యేసు ప్రభు రాకడను ఒప్పుకొననటువంటి థియాలజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. థియాలజికల్ కాలేజీల్లో అలా నేర్పించబడుతున్నాయి. సో ఇలాంటి అపహాసకులు ఉంటారని ప్రభు చెప్పారు గనక, పేతృభక్తుని ద్వారా హెచ్చరిక చేశారు గనక, ఇవి అంత్య దినములని తెలుసుకొని ఆ ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొకసారి ప్రేమతో చెప్తున్నాను. ఇప్పటికింకా ఒకవేళ మీ యొక్క జీవితంలో మార్పు కలిగి ఉండి ఉండకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకొని ఆయనను మన యొక్క రక్షకునిగా మనము కలిగుండి ఆయన అనుగ్రహించి ఆయన సిద్ధపరుస్తున్న ఆ రాజ్యానికి వారసులముగా మనం జీవించాలని క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకుంటూ ఉన్నా. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో ఈ సమయం నాయన ఎందరైతే ఈ నా మాటలు విని ఉన్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్లీజ్ డాడీ, నీ అద్భుతమైన కార్యం మీరు మా కొరకు జరిగించి రక్షణ మారు మనసు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. మేము రక్షింపబడాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలని నీ రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నావు నాయన. ఏమో ఒకవేళ ఈరోజుని ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ బ్రదరు లేక ఈ యొక్క సహోదరి వీరింకా మారు మనసు పొందవలసిన వారై ఉన్నారేమో, వీరింకా రక్షింపబడవలసిన వారై ఉన్నారేమో ప్రభా, వీరింకా నీ బిడ్డలుగా మార్చబడవలసిన వారై ఉన్నారేమో ప్రభా. మేము మత మార్పుడు గురించి మేము మాట్లాడడం లేదు నాయన. మతం వలన మాకు ఏ విధమైనటువంటి రక్షణ దొరకదు. కానీ మా యొక్క జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని మేము ఆహ్వానించుకున్నప్పుడు, యేసు ప్రభువుని మేము కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మా ప్రభువా మీరు మా జీవితాలనే మార్చివేస్తున్నారు. ఒక మంచి జీవితం మీరు మాకు ఇస్తున్నారు. మారు మనసుతో కూడినటువంటి జీవితం, రక్షణ అనుభవంతో కూడినటువంటి జీవితం, నీ రాజ్యానికి వారసులుగా ఉండేటువంటి జీవితం, నీ రాకడ జరిగినప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉండేటువంటి జీవితం, ఇది మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఇంటిల్లిపాదిని నేను దీవిస్తున్నా. అంత్య దినాల్లో మేము ఉండి ఉన్నాము గనక, అపాయకరమైన కాలంలో మేము చూస్తున్నాము గనక, అపహాసకులు వచ్చినట్లుగా మేము చూస్తున్నాము గనక మా ప్రభా ఇప్పుడైనా మేము మారు మనసు పొంది, ఇప్పుడైనా ఈ క్షణమందైనా యేసుక్రీస్తు ప్రభుని మా రక్షకునిగా మేము కలుగుండి నీ కొరకు మేము ఎదురు చూచే భాగ్యం దయచేయండి. ఇదే సమయంలోనైనా ఎవరైతే నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, క్రైస్తవ బిడ్డలుగానైనా క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉండి ఉన్నారు, వారు కూడా ఒక రోషం తెచ్చుకొని ఏదో మేము రక్షింపబడటం మాత్రమే కాదు, మేము మంచిగా ఉండటం మాత్రమే కాదు, నిశ్చయముగా మా పొరుగు వాళ్ళు కూడా రక్షింపబడాలి, మా కాలనీలో ఉన్న వాళ్ళు రక్షింపబడాలి, మా తోటి వాళ్ళు రక్షింపబడాలి, మా కుటుంబీకులు రక్షింపబడాలని ఇతరులకు నిన్ను గూర్చిన సత్య సువార్తను చెప్పడానికి అట్టి కృప వీరికి ఇస్తున్నందుకు నీకు వందనాలు. మేము మౌనంగా ఉండకూడదు నాయన. ఎటువంటి శ్రమలు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు మాకు ఎదురయ్యున్నా నిన్ను గూర్చిన సువార్త మేము లోకానికి చెప్పినట్లు నీ కృప మాపై కొమ్మరిస్తున్నందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఒకవేళ ఏదైనా అవసరత ఉంటేనైనా అవసరత తీర్చిన దేవుడు గనక నీకు వందనాలు. ఏదైనా బలహీనతలు ఉంటే బలహీనతల నుంచి మమ్మల్ని స్వస్థపరచిన దేవుడు గనక నీకు వందనాలు. హృదయంలో కలవరంలో ఉన్నట్లయితే అట్టి కలవరంలన్నింటినీ కూడా తీసివేసి నీ అద్భుతమైన కార్యములను మా కొరకు జరిగిస్తూ నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు, మారు మనస్సు అనుభవాన్ని మాకు ఇచ్చినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండి ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వస్తానని చెప్పిన యేసయ్య రాకడ చాలా సమీపించేసింది స్నేహితులారా. మనము అంత్య దినముల్లో మనం ఉండి ఉన్నాం. అనేక మంది ఆయన రాకడను గురించి అపహాస్యము చేస్తున్న అపహాసకులు ఉంటున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని పొందుకొని క్రీస్తు కొరకు మనం జీవిద్దాం.
అనేక మందిని క్రీస్తు కొరకు, ఆయన రాకడ కొరకు మనం సంసిద్ధం చేద్దాం. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు త్వరగా రానున్న ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ, మీరు నేను మనమందరం మారు మనసు రక్షణ అనుభవాన్ని కలిగిన వారమై ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని కోరుకుంటూ, త్వరగా రానున్న ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.